హలో అందరికీ. ఈ కాలంలో కూడా పిండి రుబ్బే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు మా అమ్మ నేను కలిసి పిండి రుబ్బబోతున్నాం. నేను ఇక్కడ నా టాలెంట్ అంతా ఉపయోగించి పిండి రుబ్బుతుంటే మా అమ్మ మాత్రం చూడండి నన్ను ఏమని అంటుందో. చిన్నగా తిప్పు, చిన్నగా అంటే నేను చిన్నగా తిప్పుతావు. ఇక నీతో పెట్టుకుంటే ఈ రోజుకి పిండి రుబ్బినట్టే అని మా అమ్మ నా దగ్గర నుంచి లాగేసుకొని పిండి రుబ్బుతుంది. ఇలా రుబ్బుకొని చేసుకుంటే దోశలైనా ఇడ్లీలైనా చాలా టేస్టీగా ఉంటాయంట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా నేను మా అమ్మ ఇలా షిఫ్ట్లు వేసుకొని మరి రుబ్బుతూ ఉన్నాం. కాసేపట్లో పిండి రెడీ అయిపోయింది. పిండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మిక్సీలో పట్టిన పిండి కన్నా ఇలా రుబ్బుకొని చేసుకునే పిండి చాలా బాగుంటుందంట. మా అమ్మ ఈ పిండి రుబ్బడానికి 1 గ్లాస్ మినపగుండ్లు నానబెట్టి తీసుకుంది. చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. ఇంకా నువ్వు వీడియోస్ తీసింది చాలే, వెళ్ళి ఇడ్లీ రవ్వ కడుగు అని చెప్పింది మా అమ్మ. ఇక అమ్మ చెప్పినా వినలేదని తెలిస్తే మన పని అవుటే. అందుకే ఇడ్లీ రవ్వ తీసుకొని కడుగుతున్నాను. ఇక్కడ 1 గ్లాస్ మినపగుండ్లు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకొని బాగా వాష్ చేస్తున్నాను. ఇలా బాగా వాష్ చేసుకున్న ఇడ్లీ రవ్వలో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిని తీసి కలిపేయడమే. ఈ పిండి చూడడానికి మంచిలా తెల్లగా భలే కనిపిస్తుంది కదా. ఇలా పిండిని మొత్తం తీసుకొని ఇడ్లీ రవ్వలో కలిపేసుకోవడమే. ఒకప్పుడు హోటళ్ళల్లో ఫుల్గా మెక్కేసి పిల్లి కట్టకపోతే ఇలానే పిండి రుబ్బిచ్చే వాళ్ళేమో, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. ఇలా పిండి మొత్తం తీసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మా అమ్మ ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. పిండి రుబ్బేటప్పుడు లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రుబ్బాము, ఇంకంతే. ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ పిండిని రాత్రంతా పక్కన పెట్టేసి ఎర్లీ మార్నింగ్ ఇడ్లీస్ వేసుకోవడమే. చూసారా పిండి కొంచెం గట్టిపడింది. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టేసి ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ పిండి అయితే వేసుకుందాం. ఇలా ఇడ్లీ పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ఇడ్లీని టచ్ చేస్తూ చూస్తే ఇడ్లీ ఉడికాయో లేదో ఈజీగా అర్థమైపోతుంది. దీనికి కాంబినేషన్లో మనం పల్లీ చట్నీ చేసుకున్నాం. దాంట్లో పోపు వేసుకొని కలుపుకుంటే అదిరిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.